నల్గొండ జిల్లా కేంద్రంలో మెడికల్ దందాను అరికట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ కోరారు. ఈ మేరకు డ్రగ్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మెడికల్ దందాను అరికట్టాలని కోరుతూ బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరి సాగర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు హాస్పిటల్స్తో మెడికల్ షాపుల యజమానులు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ మెడికల్ దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొంగురాల నరసింహ, బొమ్మిడి నాగేష్, పివి చారి, పోలే పవన్, మామిడాల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు మెడికల్ షాపులు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్కి అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ షాపులలో కానీ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అధిక ధరలకు మెడికల్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. డాక్టర్ రిసెప్షన్ లేకుండానే ఇవాళ మందులు కూడా విక్రయించేటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతూ ఉన్నది. కల్తీ మందుల్ని కూడా ఎక్కువగా విక్రయిస్తూ ఉన్నారు. దీనిపైన డ్రగ్ ఇన్స్పెక్టర్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ సిపిఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మీడియాను కూడా అనుమతించేటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్నది. కాబట్టి డ్రగ్ ఇన్స్పెక్టర్ని మేము తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ టౌన్లో ఉన్నటువంటి ప్రైవేటు మెడికల్ షాపులు ఏవైతున్నాయో ఇవి ఇందులో కొనసాగుతున్నటువంటి అక్రమాలపైన తక్షణమే విచారణ చేపట్టాలి. ఈరోజు అధిక మొత్తంలో డబ్బు ఉన్నటువంటి యాజమాన్యాలు వారి సర్టిఫికేట్కి ఇంత ఇస్తామని చెప్పేసి సర్టిఫికేట్కి వెలకట్టి వాళ్ళకు ఆ సర్టిఫికేట్లు అద్దెకు తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు కస్టమర్లు వచ్చినప్పుడు పలానా వ్యాధికి అండి మందులు అడుగుతున్నారు, ఏ మందు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫోన్ల ద్వారా ఫోన్లు చేసి పలానా మందు అడిగి తెలుసుకొని ఇస్తున్నారు. ఇలాంటివి మెడికల్ షాప్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మీద తగిన చర్యలు తీసుకొని అలాంటి మెడికల్ షాపులను సీజ్ చేయాలని చెప్పేసి మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.